గాయాలు మారిపోయి ప్రార్థించాలి. నాలాగా వెనకబడిన వాళ్ళ కుటుంబాలు ఏసరత్నమ్మ వాళ్ళ కుటుంబాలతో ప్రార్థించాలి. కాలు పరగ కుమారుడు మంచిగా ఎగ్జామ్ రాసించిన మంచి మార్గం బాగలేని మన కోసం మనం ప్రార్థించాక మందిరంలో ఏ సమస్యల కొరకు వచ్చామో ఈ రాత్రి నా ప్రభు మీ కోరికలు నెరవేర్చును గాక. ఈ రాత్రి నా దేవుని మీ కోరికలు సిద్ధింపజేసిన గాక. ఆయన మార్గంలో, ఆయన జీవంలో, ఆయన వెలుగులో మీరు వచ్చినప్పుడు మీరు అనేక మందిని నడిపించును గాక, అనేక మంది నడుచును గాక. రాత్రి నా ప్రభు మీ కోరికలను నెరవేర్చును గాక. నేను శాపాలు కొట్టివేసును గాక. రామ మదవచ్చాలు విడిపించబడును గాక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా గొప్ప దీవెనలు వచ్చును గాక. అందరం ప్రార్థించాక సభలు వచ్చి ప్రార్థించి సమస్తం సాధ్యం చేయగలిగిన దేవుడు నా దేవుడు, సమస్తం విడిపించగలిగిన దేవుడు. అది ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చగలిగిన, అది ఎంత పెద్ద రోగమైనా డాక్టర్లు చెట్టు తీసారేమో, డాక్టర్ నా వల్ల కాదు అన్నారేమో, నా దేవుడు అవును నేను రోగాన్ని విడిపించగలుగుతాను అన్న దేవుడు. ఇదిగో నేను నీకు విడుదల ఇవ్వబోతున్నా. ఏది చేయదు సరే, క్యాన్సర్ అయినా సరే, షుగర్ అయినా సరే, నీ విశ్వాసంతో నార్మల్ అవుతుంది కదా. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, భయంకరమైన కరోనా నుంచి, డెంగీ, మలేరియా, సైక్లు వాటి నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. దీవెనలు మీపై కుమ్మరించబడును గాక. మెండైన దీవెనలు ఉండును గాక. నాకు శాతం దగ్గర ఇన్ఫెక్షన్ నుంచి, జ్వరాల నుంచి దేవుడు విడిపించారు. నాకు కుటుంబంతో ప్రార్థించారు. కాలు పెరిగిన ఆయన కూడా ఆమె నడవలేకపోతున్న నడిపించాలని ప్రార్థించి అందరూ